జై శ్రీరామ్, జై హైందవ సైన్యం. ముందుగా మన భారతీయులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వీడియో ఏంటంటే ఇంటి దొంగలు. మన హిందూ ధర్మాన్ని, మన హిందూ దేవుల్ని అడ్డు పెట్టుకొని చాలా దారుణంగా చాలామంది అన్యమతంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మన దేవీ దేవతల వేషధారణ వేసుకొని విచ్చలవిడిగా బస్ స్టాండ్లోని అనేక రోడ్లలో, రైల్వే స్టేషన్లో మన హిందూ దేవీ దేవతలను అగౌరవపరిచే విధంగా వీళ్ళు వేచకం అంటే అడుక్కోవడం సాగిస్తున్నారు. దీన్ని ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు ప్రశ్నించాలి. ఒకసారి ఆ వీడియో చూసాక దీనికోసం చాలా మనం మాట్లాడుకోవాలి, మన వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. ఒకసారి ఆ వీడియో చూడండి, ప్లే అవుతుంది. నువ్వు ముస్లిం అయితేనే ఇలా చేస్తావు, హిందూ అయితే నువ్వు ఇంత చేయవు. నువ్వు అవును లేదు, ఇంకొక క్రిస్టియన్ లేదు, క్రిస్టియన్ వన్ అయిండాలా. అంత రెండు కాకుండా నువ్వు మా హనుమంతుని ఇంత అవమానం చేయవు నువ్వు. ఆ మాటలు కాదు, తీసేది తీసేయి. వేషం ఫస్ట్ వేషం తీసేయి. ఫస్ట్ నేను ఎత్తి మీద గుడ్డ అది తీసేయి. నిన్ను చూడాలి నేను ఒకసారి. తీసి మాలలు తీసి, మాలలు తీసి. చెప్పు నాకు, ఇంకెప్పుడు ఈ వేషం వేయని చెప్పు. చెప్పు వృత్తి ఏంటి? వృత్తి నీకు రాసిచ్చినామా? నీకు రాసిచ్చినామా? మేమేమన్నా మా హిందూ ధర్మంలో దేవతల వేషం వేసుకొని అడుగుదనమని చెప్పేసి మేము చెప్పినామా? చూశారు కదా వీడియో. ఈ వీడియోలో ఆ మహాతల్లి ఈ వీడియోలో అప్పుడు కనపడలేదు, కానీ ఇది ఎక్కడ జరిగినా మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఆ మహాతల్లి అలాగా ప్రశ్నించడం చాలా మంచిది. కానీ మనం ఎక్కడికక్కడ చాలా దారుణంగా వీళ్ళు అన్యమతంలోకి వెళ్ళి, అంటే వేరే మతాల్లోకి వెళ్ళిపోయి, అంటే బతుకు తెరువుకో దేవుడు, బడాయికో దేవుడు అన్నట్టు వేరే మతంలోకి వెళ్ళిపోయే కూడా మన హిందూ దేవీ దేవతల మాలాధారణ వేసుకోవడం, ఆ మాలాధారణలో వీళ్ళు విచ్చలవిడిగా ప్రతి బస్ స్టాండ్లోని, రోడ్లు, షాపుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు భిక్షం ఎత్తుకుంటున్నారు. ఇదేంటంటే మనిషి బతకడానికి అనేక దారులు ఉన్నాయి, కానీ ఇలా హిందూ దేవీ దేవతల్ని అవమానపరుస్తూ చేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. మన సనాతన ధర్మాన్ని చూసి ప్రతి ఒక్కరూ, అంటే మాల వేసుకొని తిరిగి ఇలా అడుక్కోవడం చాలామంది కామెంట్ చేస్తున్నారు వేరే మతస్థులు. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్క హిందువు మీ దగ్గరికి వచ్చి నేను మాల వేసుకొని జోగి దండుకుంటున్నానంటే, అలాంటి వాళ్ళు ఏదో ఆపదలో పూర్వం మొక్కుకుండేవారు, ఇప్పుడు కూడా మొక్కుకుంటే వాళ్ళ గ్రామాల్లోనే జోగు దండుకుంటారు, కానీ బయటి గ్రామాలకు వచ్చి ఆశించరు, ఇలాగా చెయ్యరు. అందుకు దయచేసి వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉన్నారు ఈ సిటీల్లో, కోరుకొండ, రాజమండ్రి, విశాఖపట్నం, ఇలా అనేక, ఏలూరు, వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు అన్ని మతంలోకి అంటే క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళే వీళ్ళందరూ. అనేక నగరాల్లో వీళ్ళు విచ్చలవిడిగా ఇలాగా భిక్షాటన చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క హిందువు ఈ మాల వేసుకొని ఎవరైనా వచ్చి భిక్షాటన చేస్తే మీరు ఇవ్వడం వల్లే వాళ్ళ విచ్చలవిడిగా ఈ ఆదాయానికి వాళ్ళు ఇంకా చాలామంది ఈ రకంగానే ప్రయత్నాలు చేసి మన మాలాధారణకు కానీ, లేకపోతే మన వేసుకుండే పూజలకు కానీ విలువ లేకుండా చేస్తున్నారు. చాలామంది ఇలాంటప్పుడు చూసి ఎగతాళి చేస్తున్నారు వేరే మతస్థులు. దయచేసి ప్రతి ఒక్క హిందూకి ఇది బాధ్యతగా తీసుకోండి. ఎవరైనా మాల వేసుకొని వచ్చి అడుక్కుంటే మాత్రం ఎవరో డబ్బులు వేయొద్దు. మీరు డబ్బులు వేయడం వల్ల వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా ఇలా ఎక్కువ మంది పెరిగి చాలా దారుణంగా సంపాదించుకుంటున్నారు. కానీ ఈ సంపాదన వల్ల మన దేవీ దేవతల యొక్క, అంటే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు 10 మందికి తెలియజేసి ఇలాగా మాలాధారణ వేసుకొని భిక్షాటన చేయడం కానీ, లేకపోతే మన హిందూ దేవీ దేవతల వేషధారణలతో అడుక్కోవడం కానీ ఎక్కడైనా జరిగితే వెంటనే ఖండించండి. దీన్ని ఎవ్వరూ అసలు ఎట్టి పరిస్థితుల్లోని సమర్థించొద్దు. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి.
ఇలా ప్రశ్నించే వాళ్ళకి పక్కన ఉన్న బస్ స్టాండ్లో గట్రా మన హిందువులు ఎవరైనా ఉంటే సపోర్ట్గా ఉండండి. మనకెందుకులే ఫోన్లే అనుకుంటే మన ధర్మాన్ని చాలా రకాలుగా నాశనం చేస్తున్నారు. ఒక్క రకంగా కాదు, అనేక రకాలుగా ఈ ఎడారి మతాలు కంకణం కట్టుకున్నాయి. మనం మాత్రం కనీసం మన ధర్మాన్ని రక్షించుకుందాం. అందరికీ జై శ్రీరామ్.